అన్న మాటలో త్యాగం ఉంటుంది. లోకంలో ఎవరైనా ఒక పదార్థాన్ని వండి పెట్టారనుకోండి, మనం తినలేదనుకోండి, ఏమంటే మీరు వంకాయ కూర తినరా అని అడుగుతారు. ఏదో కోటేశ్వరరావు గారు వచ్చారు, ఆయనకి ఏదో వడ్డిద్దామని మీరు తాపత్రయపడి ఏదో కూర వండారు, నేను మీ ఇంటికి భోజనానికి వచ్చాననుకోండి, మీరు వడ్డిస్తే నేను దాన్ని పెద్దగా తినలేదనుకోండి, మీరు ఏమంటారు? అమ్మ మీరు వంకాయ తినరా అండి అని అడుగుతారు. ఆ అమ్మ అనుకోండి అలా అనదు. ఏం నాన్న బాగా వండలేదా ఇవాళ, తినలేదే నాన్న, నువ్వు రెండో మాట అడగలేదే నాన్న అంటుంది. మొట్టమొదట తను బాధపడిపోతుంది, నేను బాగా వండలేదా అని లోపలికి వెళ్ళి ఓ ముక్క నోట్లో వేసుకుని, ఏమిటో ఈ వేసంకాలం వచ్చేసింది, ముక్కలు కనరొచ్చాయే, చెప్పో పిచ్చినా అన్నవి, అమ్మ ఎక్కడ బాధపడుతుందో అనే, రేపు బాగా వండి పెడతానే, రేపు పచ్చి ముక్కైనా నోట్లో వేసుకుంటానుండు. ఎంత బాధపడిపోతుందండి. అసలు ఏదైనా బిడ్డడికి ఇంత ఆపదొచ్చింది అనేటప్పటికీ అమ్మ నోటి వెంట వచ్చే మాట నేను చచ్చిపోయాను రా నాన్న అంటుందంతే. అసలు నేనుండి ఎందుకు ప్రయోజనం, ఇంకా నేను చచ్చిపోయాను రా అంటుందంతే. అమ్మలా సాకగలిగినటువంటి వ్యక్తి ఈ సృష్టిలో లేదు. ఆ అమ్మతనం ఎక్కడుంది అంటే ఆడతనంలోనే ఉంది. లోకంలో ఆడతనాన్ని చూసినవాడు దుర్మార్గుడు, అమ్మతనాన్ని చూసినవాడు ధన్యజీవి. కాబట్టి అంత గొప్ప మాతృత్వం. అందుకే అమ్మ అంటే సౌందర్యం. అమ్మలాంటి వ్యక్తి, అమ్మలా సేద తీర్చగలిగిన వ్యక్తి, అమ్మలా కష్టాన్ని పంచుకోగలిగిన వ్యక్తి లోకంలో ఇంకొకరు ఉండరు. తాను ఏమైపోనివ్వండి పర్వాలేదు, బిడ్డడు మాత్రం క్షేమంగా ఉండాలి, బిడ్డడు మాత్రం సంతోషంగా ఉండాలి. ఇదే అమ్మ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు అమ్మ గురించి చెప్పవలసి వస్తే అమ్మని సౌందర్యము అని పిలిచారు. అటువంటి అమ్మ సృష్టికర్త. ఆమె ఈ శరీరాన్ని సృజించింది. అందుకే శాస్త్రంలో ఒక చమత్కారమైన మాట ఉంది. ఎవరికైనా సరే పుట్టినరోజు అత్యంత ప్రధానమైనటువంటి పండగ, నేను పుట్టినరోజు చేసుకోను అని అనకూడదు. శాస్త్రం మీద గౌరవం ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నది. కాబట్టి నేను పుట్టినరోజు చేసుకోనని అనకూడదు. ఎందుకని అంటే పుట్టినరోజు అంటే ఒక ధ్యేయం ఏర్పడాలంటే, అసలు ఒక లక్ష్యం ఉండాలంటే ఏముండాలి? నేను జీవితంలో ఇది సాధించాలి అని అనుకోవాలంటే దానికి ఓ శరీరం ఉండాలా? ఈ శరీరాన్ని పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప రోజు. అందుకే అసలు ఈ శరీరం ఏ రోజు పొందామో ఆ రోజున తప్పకుండా చేసుకోమని చెప్పారు. ఎవరికైనా ఒక్కటే పుట్టినరోజు ఉంటుంది. అమ్మకి మాత్రం ఎన్ని పుట్టినరోజులు ఉంటాయో తెలుసా? ఒక్క పుట్టినరోజు కాదు, ఎంతమంది బిడ్డలున్నారో అన్ని పుట్టినరోజులతో కలిపి తను పుట్టినరోజు కూడా కలిపి పుట్టినరోజులు అమ్మవి. ఎందుకని? మా అమ్మ పుట్టినరోజు ఒకటి ఉంది, అది మా అమ్మ పుట్టినరోజు. కానీ నేను పుట్టినరోజు ఉంది, నా పుట్టినరోజు కన్నా ముందది మా అమ్మ పుట్టినరోజు. ఎందుకని? అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకి వేరొక పుట్టినరోజు. తన పుట్టినరోజు చేసుకుంటున్నాడన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మ పుట్టినరోజు చేసి తాను చేసుకోవాలి. అమ్మకి కొత్త చీర పెట్టి అమ్మకి నమస్కారం చేసి తాను కొత్త బట్ట కట్టుకోవాలి. అది మర్యాద, అది సంస్కారవంతుల యొక్క లక్షణం. కాబట్టి అదిగో ఆ పుట్టినరోజు విషయంలో కూడా అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికీ అటువంటి విషయాన్ని చెప్పింది శాస్త్రం. అంత గొప్పతనం ఒక్క స్త్రీమూర్తికి చెల్లుతుంది. ఆమె సృష్టికర్త, ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె బ్రహ్మ. తనకి భర్త కన్నా గొప్పవాడు లోకంలో లేడు. అటువంటి భర్త ఆకలేస్తోంది, ఏమైనా పదార్థం పెట్టు అంటే ఆమె లోపలికి వెళ్ళి పచనం చేసి తీసుకొస్తుంది. నేను ఆకలేస్తోందన్నాను అనుకోండి, నా భార్య లోపలికి వెళ్ళి ఏదో పదార్థాన్ని పచనం చేసి వండి తెచ్చి పెడుతుంది. అదే కడుపున పుట్టినటువంటి బిడ్డ క్యార్మని ఏడిచాడు అనుకోండి, ఏడ్చి ఏడవగానే ఆ మాతృత్వం పెళ్ళుబుకి ఆమె నెత్తురు పాలగా మారి పట్టేస్తుంది, పట్టి బిడ్డన్ని బతికించుకుంటుంది. ఆమె స్థితికర్త. లోపలికి వెళ్ళి వంట చేసి తీసుకురావడం కాదు, వెంటనే పాలు స్రవించి పాలు పట్టి బిడ్డన్ని కాపాడుకుంటోంది. నేను ఓ పుస్తకంలో చదివాను, డాక్టర్ జగదీశ్వరి గారిని ఆ తల్లి నాకు ఒక గొప్ప గైనకాలజిస్ట్ ఒక ఆయన రాసిన పుస్తకాన్ని బహూకరించారు, మాతృదేవోభవ ఆ పుస్తకం పేరు. అందులో డాక్టర్ గారు మాట రాశారు, ఈ సృష్టిలో ఒక అపురూపమైన పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే బిడ్డ పుట్టగానే తల్లి యొక్క స్తన్యము నుండి ఊరుతుంది.
కోలోస్ట్రమ్ అనబడేటటువంటి పదార్థం సభలో వైద్యులుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆ కోలోస్ట్రమ్ అనేటటువంటి పసుపచ్చటి ముద్ద ఒకటి ఊరుతుందిట. పిల్లవాడు అంత కటిక చీకట్లో ఉంటాడు అమ్మ కడుపులో. ఉన్నవాడు బయటికి వచ్చి అంత వెలుతురు అంతంత ఆకారాలు చూసేటప్పటికీ లోపల ఉన్నటువంటి మలం నల్లటి రాయి కింద మారిపోయి బయటికి వెళ్ళక అడ్డుపడి ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు, గుండె యొక్క స్పందనము ఆగిపోయి ప్రాణోత్క్రమణమవుతున్న స్థితికి చేరుతాడు. పరమ ప్రేమతో అమ్మ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని స్తన్యం ఇచ్చినప్పుడు వాడికి ఎలా అర్థమవుతుందో, ఆ స్తన్యాన్ని చప్పరిస్తే మొట్టమొదట పసుపు మచ్చటి ముద్ద కోలోస్ట్రమ్ ఊరి బిడ్డడి యొక్క నోటిలోకి వెడితే దాని వలన హృదయ స్పందన కలిగి ఊపిరితిత్తులు కదిలి ఆ లోపల ఉండిపోయిన నల్లటి మలం పైకొచ్చేసి పిల్లవాడు ఆయుర్దాయాన్ని పొందుతాడు. ఇప్పుడు నాకు చెప్పండి, విష్ణువు ఎక్కడున్నాడు? అమ్మలో ఉన్నాడా లేదా? అమ్మ లేకపోతే స్థితికర్త ఎక్కడుంది? అమ్మ పాలు ఇవ్వకపోతే అసలు ఈ శరీరం ఎక్కడిది? అందుకే అమ్మ స్థితికర్త, అమ్మయే శ్రీ మహావిష్ణువు, అమ్మయే ప్రళయకర్త. ప్రళయం అంటే చంపేయడం కాదు, నిద్రపుచ్చడం స్వల్పకాలిక ప్రళయం. పరమశివుడు చేసేటటువంటి మహోత్కృష్టమైనటువంటి క్రియల్లో అదొకటి. రాత్రివేళ సమస్త జీవరాశికి నిద్రనిస్తాడాయన. అన్ని ప్రాణులు కూడా నిద్రపోతాయి, సుఖం పొందుతాయి. పిల్లవాడు ఇంటికి బంధువులు వచ్చారు కదా అని పడుకోకుండా వాళ్లతో ఆడుకుంటుంటే నీకు వేడి చేస్తుందిరా, దగ్గొస్తుంది, ఆరోగ్యం పాడవుతుందని అమ్మ బోర్లా పడుకోపెట్టి వాడిని వీపు మీద జో కొట్టి నిద్రపుచ్చి, నాన్న ఆడుకోనివ్వలేదని ఏడిచి పడుకున్నావా? అలా పడుకోకపోతే నీ ఆరోగ్యం పాడవుతుందని పడుకోపెట్టానురా అని చిన్న పిల్లవాడికి క్షమాపణ చెప్పినంతగా కుందిపోయి అమ్మ వెళ్ళిపోతుంది. అమ్మ శివుడు కాకింకేమిటి? అమ్మయే బ్రహ్మ, అమ్మయే విష్ణువు, అమ్మయే శివుడు, అమ్మయే మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేలారతుడయ్యి అంటారు పోతన గారు. సృష్టి చేసినా ఆమెయే, స్థితి చేసినా ఆమెయే, ప్రళయం చేసినా ఆమెయే. అందుకే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి అమ్మ మొట్టమొదటి నమస్కారాన్ని అందుకుంటోంది. మాతృదేవో భవ అని కీర్తింపబడింది. అటువంటి అమ్మకి, ఆ అమ్మతనానికి సాటి వచ్చేటటువంటిది ఇంకొకటి ఉన్నది అని పోల్చడానికి లోకంలో ఇంకొకటి లేదు. అందుకే ఆ అమ్మతనం, ఆ మాతృత్వం ఉందే, అదొక అద్భుతం. అది ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే స్త్రీ యందు ప్రకాశిస్తుంది. ఈ జాతి గొప్పతనం ఏమిటంటే అమ్మతనాన్ని చూడలేక ఆడతనాన్ని చూసిన వాడెవరున్నాడో వాడు హింసింపబడి నశించిపోతాడు. అదే దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క మహిషాసుర మర్దన స్వరూపం. ఎక్కడ ఎవడు స్త్రీత్వమునందు, ఆడతనమునందు అమ్మతనాన్ని చూసి గౌరవించి నమస్కరించాడో వాడు దీర్ఘాయుర్దాయాన్ని పొంది భవిష్యత్ బ్రహ్మ అవుతాడు. సీతమ్మ తల్లి శిశుపావృక్షం మీద కూర్చుని ఉంటే చెట్టు మీద కూర్చున్న హనుమ సీతమ్మలో అమ్మతనాన్ని చూసి నమస్కరించారు. చిరంజీవి అయి భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. 10 తలలు ఉన్నా, అంత ఘోర తపస్సు చేసినా, అన్ని అస్త్రములు తెలిసున్నా, కాంచనలంకలో ఉన్న కొన్ని కోట్ల రాక్షస సైన్యానికి ఆధిపత్యం వహించిన, పుష్పక విమానం తన దగ్గరున్న, దేవతల్ని భయపెట్టిన, ఇంద్రుణ్ణి గెలవగలిగినటువంటి కుమారుడు ఇంద్రజిత్తుని కన్నా, ఎవడు స్త్రీని అధిక్షేపించాడో, ఎవరు ఒక ఆడదాని కన్నుల వెంట నిష్కారణంగా నీళ్లు పడేటట్టుగా ప్రవర్తించాడో అటువంటి వాడు తన మృత్యువుని తాను వండుకుని నశించిపోయాడు. ఆడదాన్ని ఏడిపించడం తేలికగా కనపడుతుందేమో కానీ పడినటువంటి కన్నీటి బిందువు మాత్రం వాడి భవిష్యత్తుని, జీవితాన్ని నాశనం చేయడానికి ప్రాతిపదిక అవుతుంది. అలా కాకూడదు అంటే బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు, అసలు ఆ స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని, ఆవిడ గొప్పతనాన్ని ఆలోచించాలి. కంటికి ఒక స్త్రీ కనపడింది అంటే ఆమె బిడ్డల పట్ల ఆమె యొక్క మాతృత్వం, ఆమె భర్త పట్ల ఆమెకున్న పవిత్రమైనటువంటి భావన, ఆమె పాతివ్రత్యం, భారతదేశంలో ఆమె తీసుకొచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు, సతీ అనసూయాది మహాతుల్లుల యొక్క వారసత్వం, ఆ జాతిలో పుట్టిన నేను ఒక స్త్రీ కనపడితే నమస్కరించడం అలవాటైన వాడను తప్ప వెకిలి చూపు చూసేటటువంటి జాతికి చెందినవాడను నేను కాను.
నా వారసత్వం ఇది, నేను ఇటువంటి సంస్కృతి యందు పుట్టినవాడనన్న భావన లోపల జీర్ణమైన నాడు, అటువంటి తత్వం కలిగిన నాడు దేశం తలవంచుకోవలసినటువంటి సందర్భములు ఎన్నడూ కలగవు. కాబట్టి అంత గొప్ప మాతృత్వం ప్రకాశించి పరబ్రహ్మస్వరూపంగా కీర్తింపబడేది ఎవరు అంటే స్త్రీమూర్తియే. ఒక్కొక్క స్త్రీ కావ్య పురాణాదులలో ప్రవర్తించినటువంటి తీరు చూస్తే అసలు ఇలా ఒక పురుషుడు ప్రవర్తించగలడా అని అనిపిస్తుంది. అంత ఆశ్చర్యకరంగా ప్రవర్తిస్తారు. శ్రీరామాయణంలో మండోదరి మహాపతివ్రత, మయుని యొక్క కుమార్తె, హేమ అనబడేటటువంటి అప్సరస యొక్క కుమార్తె, రావణాసురుని యొక్క పట్టమహిషి. ఇంత గొప్పది. ఆవిడ ఎంత గొప్పదో చెప్పడానికి మహర్షి ఒక విశేషం చూపించారు సుందరకాండ. శ్రీరామాయణంలో మండోదరి మహాపతివ్రత, మయుని యొక్క కుమార్తె, హేమ అనబడేటటువంటి అప్సరస యొక్క కుమార్తె, రావణాసురుని యొక్క పట్టమహిషి. ఇంత గొప్పది. ఆవిడ ఎంత గొప్పదో చెప్పడానికి మహర్షి ఒక విశేషం చూపించారు సుందరకాండలో. ఇంతటి ప్రాజ్ఞుడైన హనుమ సీతమ్మని అన్వేషణ చేస్తున్నారు. అన్వేషణ చేస్తున్నప్పుడు ఈమె సీత కాదు, ఈమె సీత కాదు అని ఒక్కొక్కరిని చూసి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏమిటి నమ్మకం? మా సీతమ్మ అయితే రావణాసురుడు అలా హంసతూలికా తల్పం మీద పడుకునుండగా పక్కన అతనితో రమించి వేరొక స్త్రీలను కౌగలించుకొని నేల మీద ఇలా పడుకోదు, ఈమె సీతమ్మ కాదని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. తాసాం ఏకాంత వింధ్యస్తే శయనాం శయనేశుభే దదర్శ రూపసంపన్నాం అపరా సఖవిప్రియం అన్నారు మహర్షి. వేరుగా దూరంగా ఒక హంసతూలికా తల్పం మీద పరమ పవిత్రంగా నిద్రపోతున్నటువంటి దివ్యమంగళమూర్తి అయినటువంటి స్త్రీ కనపడింది. ఓ, ఇంత పవిత్రంగా దూరంగా ఆవుల మందతో కలిసి రమించి నిద్రపోతున్న ఆబోతులా పడుకున్నటువంటి రావణుడు అక్కడ ఉంటే ఇంత గౌరవంగా ఉందంటే ఈమె సీతమ్మ అయ్యుంటుందని అస్ఫోటయామాస చుజుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌజగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అన్నారు మహర్షి. ఆమె సీతమ్మ అని అనుకుని స్తంభాలెక్కారు, కిందకి దూకారు, తోక చివరి భాగాన్ని చేత్తో పట్టుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, గంతులేశారు, పాటలు పాడారు, భుజాలు తెరుచుకున్నారు. కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు మహర్షి. నిజంగా సీతమ్మ హంసతూలికా తల్పం మీద నిద్రపోతుందా రాముడు పక్కన లేకుండా? అంతటి మహాపతివ్రత. అంతటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి తీసుకొచ్చి రావణాసురుడు బంధీకృతురాల్ని చేసి తన ధర్మపత్ని అక్కడ హంసతూలికా తల్పం మీద ఉండగా ఇంతమంది ఇతర కాంతలతో రమించి నిద్రపోతున్నాడు. భరించింది ఆవిడ. అది ఆవిడ హృదయం. అందుకని పతివ్రత తన ధర్మాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. నా భర్త ఇటువంటి వాడు కాబట్టి నా ధర్మం మార్చుకుంటే అన్న ఆవిడ అనలేదు. అందుకని మహాపతివ్రత అయింది. ఈ దేశంలో ఒక్కొక్క స్త్రీ మాట్లాడినటువంటి మాటలు వింటే ఆశ్చర్యపోస్తాం. సాధారణంగా ఎటువంటి స్త్రీ అయినా అదుపు తప్పిపోయేది ఎప్పుడు అంటే, తట్టుకోలేని శోకం ఎప్పుడు అంటే, ఒకటి భర్త జారిపోయినప్పుడు, రెండు కడుపున పుట్టిన బిడ్డ జారిపోయినప్పుడు ఆమె శోకానికి అవధి ఉండదు. అటువంటిది 10 తలలు ఉన్నటువంటి రావణాసురుడి యొక్క గుండె భేదింపబడి వక్షస్థలంలోంచి వెళ్ళిన బాణం భూమిలో గుచ్చుకుని తిరిగి వచ్చి రామచంద్రమూర్తి యొక్క అక్షయ బాణ తుణీరంలో ప్రవేశిస్తే నిత్తురోడిపోతూ ఆ భూమి మీద పడిపోతే గ్రద్దలు రాబందులు పైన ఎగురుతుంటే దేవతలందరూ జయ జయధ్వానం చేస్తుంటే మండోదరికి కబురు చేసి పల్లకిలో పిలిపించారు. ఆవిడ యుద్ధభూమికి వచ్చింది. వేరొకరైతే రామాయణం అంతకు ముందు చదవకపోతే ఇప్పుడు మండోదరి ఏమంటుంది అని అడిగితే వెంటనే ఏం చెప్తారంటే రాముడు ఎక్కడున్నాడని అడుగుతారు. రావణాసురుడి శరీరం అలా పడిపోయి ఉంటే ఆ పక్కనే చెట్టు దగ్గర రాముడు లక్ష్మణస్వామి నిలబడి ఉన్నారు. పక్కన విభీషణుడు నించునున్నాడు. ఎంత తప్పు చేసినా తన భర్తని చంపేశాడన్న కోపంతో రాముడి వంక చూసి నింద చేస్తుంది అని అనుకుంటారు. కానీ ఆమె ఎంత ధర్మాత్మురాలంటే, ఎంతగా గీత దాటలేదంటే ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఆవిడంది, వీళ్ళందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటి ఉన్నది. రావణ, నిన్ను రాముడు చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ నీ భార్యని కనుక నాకు తెలుసు. నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియములు చంపేశాయి. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనంత్వయా స్మరద్భిరివతద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత.
ఒకానొకనాడు నువ్వు త్రాచుపావుని తొక్కిపెట్టినట్టు నీ ఇంద్రియాలని తొక్కిపెట్టావు తపస్సులో. ఒక త్రాచుపాము అకస్మాత్తుగా ఇలా వచ్చేసింది అనుకోండి, నేను కంగారు పడి ఇలా చూసి ఇలా కాలు పెట్టాను అనుకోండి, అది దాని పడగ మీద పెట్టాను. ఇప్పుడు ఆ పాము నన్నేం చేయదు, ఎందుకంటే దాని పడగ నా అరికాలు కింద ఉంది. ఆ పాము నన్నేం చేయలేదని నేను ధైర్యంగా ఉండగలనా? నేనెప్పుడు పాదం ఎత్తుతానని పాము చూస్తుంది. ఎప్పుడు అది నా కాలు కింద నలిగిపోతుంది, ఎప్పుడు నేను పాదం ఎత్తాలి, ఎప్పుడు దాని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నేను చూస్తూ ఉంటాను. ఒకవేళ కాలు ఎత్తేసాను అనుకోండి, అమ్మయ్య ఎత్తేసాడని అది వెళ్ళిపోతుందా? ఖచ్చితంగా కాటు వేసి వెళ్ళిపోతుంది. నువ్వు బలవంతంగా తపస్సులో ఇంద్రియములను తొక్కిపెట్టావు కోరికల కోసం. బలవంతంగా తొక్కిపెట్టిన ఇంద్రియాలు పగ పెంచుకొని నిన్ను కాట్లు వేశాయి. యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా దుర్మార్గుడా, నిన్ను చంపిందిరా రాముడు కాదురా, నీ ఇంద్రియములు చంపేసేయండి. ఈ ఒక్క మాట లోకానికి అందితే జాతి చెయ్యకూడని పొరపాట్లు చెయ్యదు. అద్భుతమైన మాట చెప్పింది తల్లి. ఇంద్రియములను బలవంతంగా నిగ్రహించావు, ఊరుకున్నాయి. అవి అదుపు తప్పి అవకాశం వచ్చింది, కాట్లు వేశాయి. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందని అడిగింది. సభాముఖంగా నేను ఒక్క మాటే చెప్పగలను, అంతకన్నా నేను గీత దాటి మాట్లాడడం సభ్యత కాదు. ఒక పాత్రలో పాయసం పోశారు, అది రాగి పాత్ర. వేరొక బంగారు పాత్ర తీసుకొచ్చి పాయసం పోశారు. బంగారు పాత్రతో తాగిన పాయసమైనా అదే రుచి, రాగి పాత్రతో తాగిన పాయసమైనా అదే రుచి. రాగి పాత్ర నీదైనప్పుడు ధర్మం తప్పకుండా రాగి పాత్రలోనే తాగు తప్ప నీది కాని బంగారు పాత్రలో తాగుదామని నువ్వు మాత్రం అలమటించకు. ఎక్కడైనా పాయసం రుచి ఒకటే. రుచి ఒకటైన పాయసం కోసం పాత్ర యొక్క మిలమిల చూసి నువ్వు కాని గీత దాటావా, భ్రష్టుడవైపోయి కొన్ని కోట్ల జన్మలు జారిపోతావు. వద్దు. ఎంత మర్యాదగా మాట్లాడిందండి. అంత కష్టంలో అసలు గీత దాటకుండా, భాష యొక్క సభ్యత జారకుండా అంత అందంగా మాట్లాడడం, అంత శోకంలో ఒక భార్యకి మండోదరికి సాధ్యపడిందంటే నిజంగా తల్లి మండోదరి పాదాలకి శిరస్సు పాటించి ఎన్ని నమస్కారాలు చెయ్యాలి. ఎంత నిష్పక్షపాతమైన తీర్పు చెప్పింది. అది ఈ జాతి యొక్క వైభవం. ఎక్కడ ధర్మం చెప్పవలసి వచ్చినా, ఎక్కడ మంచి మాట చెప్పవలసి వచ్చినా, కొన్ని పురాణాలలో కొంతమంది వ్యక్తులు మాట్లాడిన మాటలు చదువుతుంటే సిగ్గుతో తలంచుకుంటాం. 60 ఏళ్ళు 55 ఏళ్ళు అన్నయ్యకి వస్తాయి, ఇంచుమించు 50 ఏళ్ళు తమ్ముడికి వస్తాయి. అన్నయ్య ఇంటికి తమ్ముడు వెళ్ళాడు, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళాడు. అన్నయ్య ఇంటికి తమ్ముడు వెళ్ళడనాలేమో కానీ తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళడు అని అనకూడదేమో కొన్ని సందర్భాల్లో. అన్నయ్య తమ్ముడింటికి వచ్చిన కృతజ్ఞులై అన్నయ్యని ఆదరించని తమ్ముళ్ళుంటారు లోకంలో. ఒక్కటి ఆలోచించండి, ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళము అనేటటువంటి భావన ఈ జన్మకి ఆ ఒక్కరిద్దరితోటి. 55 ఏళ్ళు వచ్చేస్తే నువ్వు మహాబతికితే స్వతంత్రంగా నువ్వు తమ్ముడి ఇంటికి వెళ్ళాలంటే ఎన్నాళ్ళు వెళ్ళగలవు? 70 ఏళ్ళు వచ్చే వరకు. ఆ తర్వాత వెళ్ళాలంటే ఒక్కడివి వెళ్ళలేవుగా, పక్కన ఊతం కొడుకు రావాలి, మళ్ళీ వాడికి సెలవు దొరకాలి. 70 ఏళ్ళంటే ఇంకొక 15 ఏళ్ళు పెడతావు. 15 ఏళ్లలో ప్రతిరోజు పెడతావా? ఏడాదికి ఒక 5 రోజులు 6 రోజులు తమ్ముడి దగ్గరికి పెడతావు. అంటే ఇంకా 15 × 6 90 రోజులు. అంటే 3 నెలలే ఈ జన్మకి నువ్వు నీ తమ్ముడు కలిసి ఉండేది. ఈ 90 రోజులలో 90 రోజులు మాట్లాడుకోరుగా, రాత్రి పడుకుంటారుగా, అంటే 45 రోజులు. 45 రోజులు పగలంతా కలిసి కూర్చోరుగా. ఆయన పని మీద ఆయన పెడతాడు, నీ పని మీద నువ్వు పెడతావు, ఎప్పుడో ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు. మళ్ళీ సగానికి అంటే 22 రోజులు. అందులో మళ్ళీ నీ బిడ్డలు, నీ భార్య, నీ సెల్ ఫోను, నీ గొడవ, నువ్వు చూసుకోగా పోయింది తమ్ముడితో ప్రీతిగా మాట్లాడేది మళ్ళీ సగం, అంటే వారం రోజులు. అంటే ఇక ఈ శరీరం ఉండగా ఇంకా అన్న తమ్ముడు మాట్లాడుకునేది 7 రోజులే. దానికోసం ఎందుకు కొట్టుకు చచ్చిపోతావు? ప్రీతిగా అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడు ఎంత ప్రేమగా మెదిలేరో అలా చెయ్యి పట్టుకుని సంతోషంగా కలిసి జీవించలేవు? పోగొట్టుకున్న తర్వాత ఏడిచి ఉపయోగం ఉంటుందా? రాముడు పుష్పక విమానంలోంచి దిగుతూ ఉంటే
లక్ష్మణస్వామి భరతశత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకి దింపుతుంటే విభీషణుడు పక్కకి తిరిగి కళ్ళొత్తుకున్నాడు. నాన్న రావణాసురుడు కూడా మహానుభావుడు, సమస్త శాస్త్రములు చదువుకున్నవాడు, 10 తలలున్నవాడు, ఘోరమైన తపస్సు చేసినవాడు, కాంచనలంకాధిపతి, లోకములను గడగడలాడించినవాడు. నేనే చంపించేశాను. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు, నేనే చంపించేశాను. ఏడి ఇవాళ అన్నయ్య కనపడితే పాదాల దగ్గర అన్నయ్య అని నమస్కరిద్దామంటే ఏడి, అన్నయ్య చెప్పులు వేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఏడి, చంపించేశాను. సుగ్రీవుడు పక్కకి తిరిగి కళ్ళొత్తుకున్నాడు. నా అన్న వాలి ఎదుటివాడి బలం సగం లాగగలడు, అప్రమేయ పరాక్రమవంతుడు, 4 సముద్రముల దగ్గర సంధ్యావందనం చేయగలడు, అంతటి బలవంతుడు. నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపేశాను. నాకు లేడు అన్న, నేను ఇలా చెప్పులు తొడగలేను, నేను ఇలా కౌగిలించుకోలేను, అన్నయ్య అని చెయ్యి ఇవ్వలేను. అన్నని పోగొట్టుకున్నటువంటి దురదృష్టవంతుడు అన్నాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ధర్మమర్ధంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే. అన్నదమ్ములు నలుగురు చెయ్యి పట్టుకుని బతికారు జీవితాంతం. వాళ్ళది కాదు గొప్ప, అలా బ్రతకగలిగారు అంటే వాళ్ళు అలా బ్రతికేటట్టుగా మాట్లాడి బ్రతకడానికి అవకాశం ఇచ్చినది శాంతిస్థానములైన భార్యలు. నేను ఒక్క మాట చెప్తాను, ఆలోచించండి. మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడంటే మీ నాన్న దశరథ మహారాజు గారు వరం అడిగాడు, వెడుతున్నాడు. మీ వదిన వెడుతోందంటే సహధర్మచారిని వెడుతోంది. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా అని లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ అడగవచ్చు. అసలు నిజంగా రామాయణంలో ఎక్కువ మాటలు, ఎక్కువ బాధ, ఎక్కువ శోకం ఎవరిది ఉండాలంటే ఊర్మిళది ఉండాలి. ఒక్క మాట ఊర్మిళది లేదు. అంటే ఆయన అంతటి ధర్మాత్ముడు అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్త కన్నా నాకేం కావాలని మాట్లాడలేదు కాబట్టి వాల్మీకి